5 సంవత్సరాల కాలంలో నీ మీద ఉండబడిన కేసులన్నీ ఒక్క వాయిదాకు కూడా పోకుండా ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అధికారాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని ఒక్క వాయిదాకు కూడా పోకుండా నువ్వు వాయిదాలు వేసుకుంటూ నువ్వు కేసులకు అటెండ్ కావడంలే. సామాన్య మానవునికైతే ఇది సాధ్యమవుతుందా? నువ్వు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి సిబిఐ కేసులకు నీ మీద ఉండబడిన సుమారు 11 కేసులకు ఒక్క కేసుకు కూడా పోకుండా వాయిదాలు వేసుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని నువ్వు కాలం గడుపుతూ ఉండవు. ఇప్పుడు నీకేమైంది, వచ్చింది ఇబ్బంది, నువ్వు ఇబ్బందుల్లో పడబోతున్నావు అనే సంగతి తెలుసుకొని నీకు ఆంధ్రప్రదేశ్లో నీ ప్రభుత్వం పడిపోతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది కాబట్టి ఇక్కడ నీ ప్రభుత్వం కూలిపోతుంది అనే ఉద్దేశంతో కూలిపోయే నీతో ఎందుకు మాకు అనే ఉద్దేశంతో ఎవరైతే అధికారానికి ఇక్కడ రాబోతున్నారని వాళ్ళకు సమాచారం ఉందో ఆ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ మరి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడిన ప్రస్తుత మోడీ గారి ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళని పిలిపించి చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో చర్చలు జరుగుతున్నారు కాబట్టి నీకు భయం పుట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేదానికి మేము ఉన్నాం కదా, మీకు సపోర్ట్ చేస్తాము, వాళ్ళతో ఎందుకు నువ్వు చర్చలు జరుపుతున్నావని చెప్పుకొని వాళ్ళని వద్దని చెప్పుకునేదానికి నువ్వు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోకరిల్లుతున్నావు. నిన్న వాళ్ళ దగ్గర పోయి మోకరిల్లేదంటే భాగంగానే నువ్వు పోయినావు, వాళ్ళను పోయి చాలా ప్రాధాన్యపడినావు. నేను మీ గత 5 సంవత్సరాల నుంచి మీకు సపోర్ట్ చేస్తున్నాను, మరి అటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా మళ్ళీ రాబోయే పరిస్థితుల్లో కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను, నిన్ను ఎందుకు వాళ్ళతో మీరు పొత్తులు పెట్టుకుంటారని నాకు చాలా ప్రాధాన్యపడడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇక్కడ పడిపోతూ ఉంది, కూలిపోతుంది అనే ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళనే కావాలని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుంది అనేది వాళ్ళకు ఉండబడిన సమాచారం మేరకు ఇక్కడ ప్రభుత్వము తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలో వస్తుంది, మేము మళ్ళీ అక్కడ అధికారంలోకి రావాలా, అధికారంలో మేము మళ్ళీ కొనసాగాలంటే ఇక్కడ ఈ అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే దానికోసం వాళ్ళు పిలిపించుకొని మాట్లాడుకుంటున్నారు. పొత్తు కూడా దాదాపు ఖరారు అయిపోయినట్టుంది. అందుకే అమిత్ షా గారి అపాయింట్మెంట్ ఇయ్యలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి మోకరిల్లి నాతోనే మీరు కంటిన్యూ కాండి అని ఎంత ప్రాధాన్యపడినా కూడా ఈయనకు అపాయింట్మెంట్ కూడా అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కూడా ఇప్పుడు పరిస్థితుల్లో గతంలో ఉండబడిన ఎన్నోసార్లు నీ కేసుల కోసం పోయి ప్రధానమంత్రిని అమిత్ షాను కలిసి వచ్చి గంటల తరబడి మాట్లాడుతూ వచ్చిన సమయంలో ప్రత్యేక హోదా కానీ, పోలవరం కానీ, రైల్వే లైన్లు కానీ, వైజాగ్ రైల్వే విస్తరణ కానీ వీటన్నిటిని ఏం పట్టించుకోకుండా ఇప్పుడు అవసాన దశలో ఇప్పుడు నువ్వు ఏం సాధించేది ఏముంది? ఇప్పుడు అయిపోయే దశలో నువ్వు పోయి మాట్లాడుతున్నావంటే ప్రజలకు ఏదో ఊరికే నేను పోయి చేస్తాను, నేను అంతా ఇవన్నీ అడిగేదానికి పోయినానని చెప్పినా కూడా ఎవరు ఏ ఒక్క ప్రజ కూడా నీ నమ్మే పరిస్థితులు లేరు. విపరీతమైన అవినీతి, లంచగొండితనము, దోపిడీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రతి ఒక్కటి ఇది అనకుండా ప్రతి ఒక్క ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పనిలో లక్షల కోట్ల రూపాయలు నువ్వు, నీ ఎమ్మెల్యేలు, మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అందుకు ఉదాహరణ. కాబట్టి ఇంత దోపిడీ చేసే నీ యొక్క ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. నీకు ఒక భయం పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది. కాబట్టి ఇంకా మరి కేంద్ర ప్రభుత్వము మళ్ళా అధికారంలోకి వస్తుందని ఆయన కూడా అంచనా ఉన్నట్లు ఉంది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఈసారి అధికారంలోకి వస్తే నేను తప్పనిసరిగా జైలుకు పోతాననే ఒక దృఢమైన విశ్వాసము, నమ్మకం ఆయనలో కలిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఆయన సాగిలపడుతూ ఉన్నాడు. నేను మీతోనే ఉంటానని ఎంత సాగిలపడి పెట్టినప్పటికీ కూడా ఈయనకు కనీసం ఈయనతో మాట్లాడేదానికి కూడా అమిత్ షా ఇష్టపడని కారణంగానే ఆయన తిరిగి రావడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రభుత్వం తప్పనిసరిగా అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈయనకు ఇప్పటి నుంచే భయం పడింది.